కోరుకున్న కోరికలు ఇచ్చే కొంగు బంగారం శ్రీ కొరివి వీరభద్రస్వామి. అయితే ఈ మహాశివరాత్రి సందర్భంగా మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కొరివి వీరభద్రం జాతర మహాశివరాత్రి జాతర అంగరంగ వ్యాప్తి జరుగుతుంది. ప్రసారం మొత్తం అంటే ఈ శివరాత్రికి మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న శైవ క్షేత్రాలు మొత్తం భక్తులతో కిటకిలాడుతున్నాయి. అయితే మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఈ శైవ క్షేత్రాల్లో ఉన్న భక్తులు కూడా పొద్దున్న నుంచి ఉదయం నుంచి మొత్తం సంబంధించినటువంటి శైవ క్షేత్రాల్లో శివనామ స్మరణ మొత్తం మారుమోగుతున్న నేపథ్యంలో భక్తులు మొత్తం అధిక సంఖ్యలో పాల్గొని మొత్తం ఇటు శివుని దర్శనం చేసుకొని పునీతులవుతున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కొరివి శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో ఉన్నాయి. వీరభద్రస్వామి ఆలయానికి మొత్తం సంబంధించినటువంటి అంటే పూలతో మొత్తం మంచి అంగరంగ సిద్ధం చేస్తారు, ముస్తాబు చేశారు. అంటే కానీ జాతర అంటే వారం రోజుల పాటు ఈ జాతర జరుగుతుంది. ఇప్పటికే ఈ రోజు నుంచి మొదలుకొని ఈ జాతర రాత్రి 12 గంటల నుంచి 1 గంట వరకు మనకు సంబంధించినటువంటి కళ్యాణం జరుగుతుంది. తర్వాత తలంబ్రా కార్యక్రమం ఉంటుంది, తర్వాత తెప్పోత్సవ కార్యక్రమం ఉంటుంది. సుమారు వారం రోజుల పాటు జరిగే ఈ జాతర మాత్రం ఇప్పటికైనటువంటి అధికారులు మొత్తం అన్ని ఏర్పాటు చేస్తారు. ఇక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా కూడా సంబంధించిన ఏర్పాట్లు చేస్తారు. అయితే ప్రస్తుతం మాత్రం మాట్లాడడానికి ఆలయ ఈవో మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అని మీరు చెప్పండి, ఏర్పాటు ఏ విధంగా ఉంది? స్వామివారి దర్శనానికి వచ్చినటువంటి భక్తులకి చలువ పందిర్లు, మంచినీటి వసతి, అదేవిధంగా క్యూ లైన్ విధానం ఏర్పాటు చేశాం. ఎవరి సెక్టార్ ద్వారా వాళ్ళు వచ్చి చక్కగా దర్శనం చేసుకొని బయటికి వెళ్ళే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగాయి. ఈరోజు భక్తులు అధిక సంఖ్యలో విశేషంగా పాల్గొంటున్నారు. స్వామివారిని దర్శించుకొని అందరూ కూడా తరించాలని మనవి చేస్తున్నాం. అంటే సుమారు అంటే ఈ జాతర ఉత్సవాల్లో ఎన్ని రోజుల పాటు జరుగుతున్నాయి? ఇవి మొత్తం 16 రోజుల పాటు 7/3/2024 నుండి మనకు 22/3/2024 వరకు 16 రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో స్వామివారి తెప్పోత్సవం, రథోత్సవం, అదేవిధంగా పవళింపు సేవ వంటి కార్యక్రమాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి భక్తులు విశేషంగా స్వామివారిని దర్శించుకొని తరించాలని మనవి చేస్తున్నాం. సుమారు ఎంతమంది భక్తులు అంచనా వేస్తున్నారు? ఈరోజు ఈ జాతరను పురస్కరించుకొని సుమారు 1 లక్ష మంది వస్తారనే అంచనాతోనే అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. భక్తులకి ఎటువంటి అసౌకర్యాలను కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో ఇక్కడ అన్ని ఏర్పాట్లు నిర్వహించడం జరుగుతుంది. సుమారు అంటే సంబంధించినటువంటి జాతరకి 1 లక్ష మంది భక్తులు మాత్రం వస్తున్నారని చెప్పేసి ఇక్కడ అలా నిర్వాహకులు యువజనులు చెప్తారు. అయితే వాళ్ళు అంటే ఈ నెల 16 రోజుల పాటు జరిగే ఈ జాతరకి అంటే అధికారులు కూడా పూర్తి ఏర్పాటు చేశారు. అనే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. అది ప్రస్తుతం మాట్లాడుతున్న మనకు ఒక మహిళా భక్తులు. మేడం మీరు చెప్పండి, మీరు ఎక్కడ చూసారు మేడం? మహబూబాద్ అంటే శివరాత్రి పండుగ అంటే కొరివి ఆలయం విశిష్టత ఉంది కదా, ఏ విధంగా ఇస్తారు? సార్ మహబూబాద్ నుంచి వచ్చామండి. మహబూబాద్ నుంచి వచ్చాము. అంటే కొరివి జాతరకి ఏదో విశిష్టత ఉంది కదా, అంటే కొరివి జాతర మహాశివరాత్రి రోజు చాలామంది భక్తులు దర్శించుకుంటారంటే ఒకటి ఏంటంటే కొన్ని కోరికలు తీరిపోతాయని చాలామంది విశ్వాసం ఉంటుందండి. అదే మనతో మాట్లాడిన మరికొంతమంది భక్తులు అడిగారు. మేడం మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? ప్లీజ్. అయితే కొంతమంది మాత్రం భక్తులు కూడా చూసిన నేపథ్యాలు మొత్తం ఇక్కడ అయితే అధికారులు మొత్తం అన్ని ఏర్పాట్లు చేశారు. ఎవరికి కూడా ఇక్కడ పోలీసు సిబ్బంది కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీసు సిబ్బంది కూడా ఇక్కడ మొత్తం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా వాళ్ళకి చొలవ పద్ధతులు ఏర్పాటు చేశారు. వైద్య సౌకర్యం కల్పించారు, నీటి వసతి కూడా కల్పించారు. అయితే మనతో మాట్లాడడానికి మేడం గారు ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసు కదా. అయితే ప్రతి ఒక్కరు కూడా అంత సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా అదే స్వామివారిని దర్శించుకొని కూడా అంతే కొద్దిగా హడావుడి మాత్రం ఇక్కడ వాతావరణం నెలకొంది. ఇప్పటికే ఎమ్మెల్యే విప్ సంబంధించినటువంటి రామచంద్ర నాయక్ వచ్చారు, సంబంధించిన మహబూబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ కూడా వచ్చారు. అందరూ కూడా ఎమ్మెల్యే మంత్రులు మాత్రం ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నారు. ఈరోజు రాత్రిపూట కదా 1 గంటకు సంబంధించిన 12 గంటల నిమిషాలు కూడా కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. కళ్యాణ మహోత్సవాలు కూడా భక్తులు మొత్తం అధిక సంఖ్యలో పాల్గొని మొత్తం ఎప్పుడెప్పుడు ఎదురుస్తున్న సమయం మొత్తం ఆ సమయం నుంచి చెప్పొచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో బిగ్ టీవీ, కొరివి నుంచి.